బడి విజ్ఞాన గని అంటారు. విద్య లేనివాడు వింత పశువులా మారతాడంటారు. అలాంటి బడులను కష్టకాలం నుంచి బయటపడేసే ప్రయత్నాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. పైగా కార్పొరేట్ చదువులతో పోటీ పడాల్సిన సర్కారీ బడులకు ఊతమిచ్చే వాళ్ళు ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో అలాంటి బడి ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ప్రైవేటు పాఠశాలలోనే అన్ని వసతులు ఉంటాయన్న అపోహ చాన్నాలుగా ఉన్నదే. అటువంటి ఆలోచనను పటాపంచలు చేస్తూ గ్రామస్తులంతా ఏకమయ్యారు. కమిట్మెంట్తో ఒక బడిని అభివృద్ధి చేశారు. దానితో పిల్లలంతా బ్యాక్ టు గవర్నమెంట్ స్కూల్స్ అంటున్నారు. విద్యా బోధనతో తారా స్థాయికి చేరిన ఆ స్కూల్పై ఏబిఎన్ స్పాట్లైట్ ఇప్పుడు చూద్దాం. సాధారణంగా బోధన ఎలా ఉన్నా ప్రైవేట్ బళ్లలో ఓ లుక్ మాత్రం ప్రత్యేకతను చాటుతుంది. ప్రతి విద్యార్థి కూడా టాప్ టు బాటమ్ యూనిఫామ్, టై, బ్యాడ్జ్, బెల్ట్, షూ ఇలాంటి వాటికి మాత్రం వారు ప్రాధాన్యతనిస్తారు. చాలా మంది తల్లిదండ్రులను ఆకర్షించేవి ఇవే సదుపాయాలు. అక్కడ చదువు ఎలా సాగుతుందని రెండవ ప్రాధాన్యతకు వదిలేస్తుంటారు. మరి ముఖ్యంగా రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉండే తల్లిదండ్రులు పెద్దగా చదువుకోని వారి ఆలోచన ధోరణి ఈ విధంగా ఉంటుంది. ఇక తమ గ్రామాల్లో ఉండే ప్రభుత్వ పాఠశాలంటే వారికి ఒక రకమైన చిన్న చూపు ఉండడం సహజం. దీనికి ప్రధానంగా అక్కడ మౌలిక సదుపాయాలు లేమి, డ్రెస్ కోడ్ లేని పరిస్థితి, సమయపాలన పాటించిన చాలా మంది ఉపాధ్యాయులు, అన్నింటికన్నా మించి ఇంగ్లీష్ మాధ్యమం లేకపోవడం కూడా వారి అనాసక్తతకు ఓ పెద్ద కారణంగా చెప్పుకోవాలి. అయితే అదంతా నిన్నటి మాట. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల్లో జవాబుదారీతనం పెరిగింది. శ్రద్ధ పెట్టి చదివించేందుకు పెద్ద సంఖ్యలో కమిటెడ్ టీచర్లు ఉంటున్నారు. వారికి తోడు ప్రభుత్వం కూడా ఉపాధ్యాయుల పునశ్చరణకు అవకాశం ఇస్తోంది. ప్రతి ఏడు వేసవి సెలవుల చివరిలో బడిబాట కార్యక్రమాన్ని కూడా చేపట్టి తల్లిదండ్రులను ఒప్పించి పిల్లల్ని బడుల్లో చేర్పిస్తున్నారు. దీంతో ప్రభుత్వ బడుల్లో కొత్త అడ్మిషన్లు జోరందుకున్నాయి. ఈ ఏడాది 80,000 మంది విద్యార్థులు ప్రైవేట్ నుంచి సర్కారు బడుల్లో చేరిపోయారు. అదంతా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కార్యక్రమం కాగా మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రభుత్వ బడి ఎన్నో ప్రత్యేకతలను చాటుకుంది. మహబూబ్ నగర్ జిల్లా నవాబపేట మండలం కాకర్లపహాడ్ గ్రామం జిల్లా కేంద్రానికి చాలా దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడ సుమారు 650 ఇళ్లు, 3,500 జనాభా ఉంటుంది. వ్యవసాయం, పాడి పరిశ్రమ ప్రధాన ఆర్థిక వనరుగా ఉంది. గ్రామంలోని చాలా మంది మహబూబ్ నగర్లో కూలీ నాలి చేసుకుంటున్నారు. కూరగాయలు, ఇతర వ్యాపారాలు కూడా స్వల్పంగా ఉంటాయి. నవాబపేట ప్రాథమిక పాఠశాలలో 2 ఏళ్ల క్రితం వరకు పెద్దగా విద్యార్థులు ఉండేవారు కాదు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ పాఠశాలకు పంపించేవారు. అయితే బడిలోని ఉపాధ్యాయులు చదువు చెప్పేందుకు చూపుతున్న శ్రద్ధ తల్లిదండ్రులను ఆలోచింపజేసేది. ఇక్కడి పాఠశాల గతంలో 1వ తరగతి నుంచి 7వ తరగతి దాకా ఉండేది. ఉపాధ్యాయులు ఎంతో పట్టుదలతో ఉన్న విద్యార్థులకు చక్కని బోధన అందించేందుకు శ్రమించారు. ప్రతిరోజు ఉదయం, సాయంకాలం ప్రత్యేక తరగతులు నిర్వహించి డల్గా ఉండే విద్యార్థులను ఇతరులతో పోటీపడి చదివే విధంగా తీర్చిదిద్దసాగారు. ఇక మన ఊరు మనబడిలో భాగంగా వచ్చిన నిధులతో చాలా మౌలిక సదుపాయాలు సమకూరాయి. తరగతి గదుల గోడలు అందమైన రంగులతో చాలా ఆకర్షణీయంగా రూపుదిద్దుకున్నాయి. విద్యార్థులకు ఎంతో విలువైన సమాచారం అందించేవిగా మారాయి. ప్రతి గోడ కూడా ఒక పుస్తకంలాగే మారింది. ఇక టాయిలెట్లు, గ్రీన్ బోర్డ్స్ కూడా సమకూర్చారు. ఉపాధ్యాయులే సొంత నిధులతో ప్రతి విద్యార్థికి ప్రైవేటు విద్యార్థులకు ఇచ్చే విధంగా ఐడి కార్డులు కూడా తయారు చేశారు. ఇక ప్రభుత్వం ఇచ్చే యూనిఫామ్స్కి తోడు వారంలో ఓ రోజు స్పోర్ట్స్ వేర్, మరో రోజు వైట్ అండ్ వైట్ డ్రెస్సులు కూడా దాతల సహకారంతో సమకూర్చారు. ఇక ఇలాంటి సదుపాయాలు ఉండడంతో విద్యార్థులు ఉత్సాహంగా బడిబాట పడుతున్నారు. తమ పాఠశాలలో ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా విద్యాబోధన ఉంటుందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా స్కూల్ చాలా బాగుంది. మా స్కూల్లో నేను 3rd క్లాస్ నుంచి చదువుతున్నాను. మాకు సార్ వాళ్ళు వచ్చి గురుకుల ట్రైనింగ్ కూడా ఇక్కడ ఇప్పిస్తాము మేము అని చెప్పిండ్రు. చెప్తే మేము ఈ స్కూల్లో జాయిన్ అయినాం. 4th క్లాస్ ఎండింగ్లో మాకు గురుకుల ఎగ్జామ్స్లో ప్రిపేరింగ్ చేయించారు. దాంట్లో నేను సీట్ తెచ్చుకొని 5th క్లాస్ చదివిన హాస్టల్లో, ధర్మపుర హాస్టల్లో చదివిన. అక్కడ నాకు అంత నచ్చలేదు. ఇక్కడ ఉన్న స్టడీస్ అక్కడ ఉన్నట్లు అనిపించలేదు.
మళ్ళీ 6th స్టార్టింగ్లో ఇక్కడికి వచ్చిన. ఇక మేము 5th క్లాస్లోకి వచ్చినాక బెంచీలు వచ్చినాక మాకు మంచిగా అనిపించింది. అట్లే మా గ్రామ ప్రజలు కారోళ్ళు అందరు కలిసి ఈ ఎంకిల గ్రౌండ్ తిప్పుకుంటే మేము అప్పుడు జర మంచిగా అనిపించేది. ఇక్కడనే గ్రామ ప్రజలందరూ పిల్లలని ఇక్కడనే చదివించడానికి ఇక్కడ పంపించారు. ఇక్కడ పంపిస్తే అందరం ఇక్కడనే వచ్చి చదువుకుంటూ మంచిగా ఉండే. ఇక గ్రామస్తులు కూడా పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. వారంతా కూడి ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంటికి 100 బడికి చందా పేరుతో నిధులు వసూలు చేశారు. ఆ నిధులతో వాలంటీర్లకు జీతాలు ఇస్తున్నారు. పాఠశాలకు క్రీడా మైదానం లేదని గ్రహించి చందాలు వసూలు చేసుకుని 275 గజాల స్థలాన్ని కొనిచ్చారు. ఇక బడిలో కో కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా పెద్దపీట వేస్తున్నారు. కరాటే, యోగా క్లాసులు చిన్నారులకు తప్పనిసరి చేశారు. దీనికి తోడు లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్లు ప్రత్యేక అంశాలు. ప్రతి తరగతి గదిలోనూ రీడింగ్ బెంచెస్ ఉండడం మూలంగా విద్యార్థులు తమ పుస్తకాలు పెట్టుకునేందుకు వీలవుతుంది. 110 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. 4 టీచర్లు మాత్రమే ఉంటే ఈ విద్యార్థులకు సరైన న్యాయం చేయలేము, వాళ్ళకి చక్కని విద్యను అందించలేమని చెప్పేసి ఎస్ఎంసీ సమావేశాన్ని ఏర్పాటు చేసి అందులో ఇంటికి 100 బడికి చందా అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి తల్లిదండ్రులను అడిగితే వారు సహకరించి తలా 100 రూపాయలు ఇవ్వడం జరిగింది. దాంతో విద్యా వాలంటీర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. స్పెషల్గా యోగా, స్పోర్ట్స్, ధ్యానం, తర్వాత శ్లోకాలలో వీళ్ళకు ముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా వీళ్ళకు విద్యార్థులకు గురుకుల పాఠశాల కానీ, ఎన్ఎంఎంఎస్ కానీ వీళ్ళందరికీ కూడా విద్యార్థులందరికీ కూడా స్పెషల్గా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రతి గ్రామంలోనూ ప్రైవేటు బడులకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులను ఒప్పించి సర్కార్ బడిబాట పట్టించాలని ఆదేశించిన నేపథ్యంలో ఈ గ్రామంలో పెద్ద ఎత్తున స్పందన కనిపించింది. ఈ ఏడాది 56 మంది కొత్త విద్యార్థులు బడిలో చేరగా అందులో 34 మంది ప్రైవేటు బడుల నుంచి వచ్చి అడ్మిషన్ తీసుకున్నారు. అలా ఇప్పుడు 244 మంది విద్యార్థులు చదువులు కొనసాగిస్తున్నారు. 2 ఏళ్ల క్రితం దాకా 7వ తరగతి వరకే ఉండేది. కానీ గతేడాది గ్రామస్తులంతా పట్టుబట్టి తమ పాఠశాలకు 8వ తరగతి మంజూరు చేయించుకున్నారు. ఇక ఈ ఏడు వచ్చిన కొత్త విద్యార్థులు పాత విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేని పరిస్థితి ఏర్పడింది. ప్రాథమిక తరగతుల దాకా కనీసం 6 ఎస్జీటీలు కావాల్సి ఉండగా కేవలం 3 ఉన్నారు. ఇక 6, 7, 8 తరగతుల కోసం సబ్జెక్ట్ టీచర్లుగా ఉండాల్సిన స్కూల్ అసిస్టెంట్ క్యాడర్లో తెలుగు, గణిత శాస్త్రాలకు టీచర్లు లేరు. ప్రస్తుతానికి వాలంటీర్లతో చదువు చెప్పిస్తూ పాఠాలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. బ్యాచ్కి ఒక పిల్ల మంచిగా ఉండరు. ఇప్పుడు ఇవాళ మా ఊళ్ళో చదివిన పిల్ల ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ కొట్టింది, గవర్నమెంట్ సీట్ కొట్టింది సార్. ఆ పిల్ల అట్లా మా పిల్లల ప్రోత్సహించకము, పిల్లలు చదువుకము, స్టడీ ఉండకము, టీచర్ల గౌరవం చాలా సార్. టీచర్లు ఎంత గౌరవపడి కష్టపడి పైకి తెచ్చిన పిల్లలంటే వాళ్ళ కష్టం చూసి మేము అంతా కలిసి ఇది బాగుండదని చెప్పి డిఓ గారి దగ్గర, కలెక్టర్ దగ్గర మేము కంప్లైంట్ చేసి కలెక్టర్కి ఎన్నోసార్లు లెటర్లు ఇచ్చినాము. ఇచ్చిన తరఫున వాళ్ళు 2 టీచర్లు పంపించారు. అప్పుడు పిల్లలు స్టడీ ఎక్కువ ఉండి టీచర్స్ కొరత కూడా ఉండే, టీచర్స్ కూడా ఎక్కువైండ్రు. మాజీ ఎమ్మెల్యే గారు ప్రస్తుతం ఏమంటే బిల్డింగ్స్ లేకుండే, మీరు ల్యాండ్ తీసుకోండి నేను ఇప్పిస్తా అంట అని చెప్పిండు, శాంక్షన్ చేపిస్తా అంట అన్నాడు. మా ఊరి వాళ్ళ పెద్ద మనుషులు కానీ ఊరి పెద్దలు అందరం కలిసి కొద్దిగా అందరు అమౌంట్ వేసి ల్యాండ్ తీసుకున్నాం. దాంతోపాటు దాతలు కానీ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారి సోదరుడు దుష్వంత్ రెడ్డి గారి బర్త్డే జన్మదిన సందర్భంగా ఆయన కూడా కొన్ని అమౌంట్ ఇచ్చిండు. వాళ్ళకు కూడా మా ఊరి తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఊరి అభివృద్ధి కోసం అన్ని పార్టీలు కలిసి చేస్తున్నాయి. వసతులేమి మాత్రం ఆ పాఠశాలను వేధిస్తూనే ఉంది. కనీసం 8 తరగతి గదులు ఉండాల్సిన చోట కేవలం 5 మాత్రమే ఉన్నాయి. అది కూడా చాలా పురాతన నిర్మాణం కావడంతో ఎప్పుడు కూలుతుందో అన్న ఆందోళన ఉంది. గతేడాది చందాలు వేసుకుని కొంతమేర భవనాన్ని బలోపేతం చేశారు. ఇక 8వ తరగతి చదివిన తర్వాత హైస్కూల్ కోసం చాలా దూరంలోని నవాబ్పేటకు కానీ ఎన్మన్ గండ్లకు గాని వెళ్లాల్సిన పరిస్థితి ఉందని, దాంతో చాలా మంది బాలికలు మధ్యలోనే చదువు మానేసే పరిస్థితి వస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఉపాయంగా గ్రామ శివారున సుమారు 3.5 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉందని, అక్కడ సువిశాలమైన నూతన భవనం కట్టించి ఉన్నత పాఠశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు మన గవర్నమెంట్ ల్యాండ్ మన ఇక్కడ దగ్గరలోనే 3.5 ఎకరాలు, దాదాపు 4 ఎకరాల వరకు ఉన్నది. దాన్ని కూడా మనం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే ఎంఆర్ఓ గారితో మాట్లాడిండ్రు. సర్వేర్ వచ్చి సర్వే చేసిన తర్వాత దాని ప్రపోజల్ తీసుకొని హై స్కూల్కు అప్గ్రేడ్ చేసుకోవాలని మేము మా ఊరి తరఫున మేము అందరం అనుకుంటున్నాము. త్వరలోనే దీన్ని మన తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, అలాగే మన అనిరుద్ రెడ్డి గారు, అలాగే విద్యాశాఖ నుంచి మాకు
ఈ హై స్కూల్ అప్గ్రేడ్ చేయాలని మేము కోరుతున్నాము. కాగా ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ చేసేందుకు అధికారులు కూడా కసరత్తు చేపట్టారు. గ్రామంలోని పాఠశాలలో ప్రైవేటుకు ధీటుగా విద్యాబోధన ఉండడంతో అధికారులు కూడా ప్రోత్సహిస్తున్నారు. మండల విద్యాధికారి నాగ్యనాయక్ అప్గ్రేడేషన్ కు సంబంధించిన చర్యలు తీసుకున్నారు. ఒకటి సోషల్ స్కూల్ అసిస్టెంట్, ఒకటి హిందీ పండితు శాంక్షన్ చేయడం జరిగింది. మళ్ళా కాంప్లెక్స్ కార్కొండ కాంప్లెక్స్ ఒక ఇంగ్లీష్ మాస్టర్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది డిప్యుటేషన్గా. ఇంకో హెచ్జిటి టీచర్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా రిజిస్ట్రేషన్ జరుగుతుంది కాబట్టి ఇంకో పోస్టు తెలుగు పండితు కూడా ఇక్కడ ఇస్తాము. స్ట్రెంత్ బాగుంది, పేరెంట్స్ కూడా బాగా ఇంట్రెస్ట్తో పంపిస్తున్నారు. ల్యాండ్ను ఎప్పుడైతే వాళ్ళ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ చూసి ప్రపోజల్ తయారు చేస్తే హై స్కూల్ ప్రపోజ్ చేయడానికి ఫార్వర్డ్ చేస్తాము. దీన్ని అప్గ్రేడ్ చేస్తాం, హై స్కూల్గా అప్గ్రేడ్ చేస్తాం. పాఠశాలకు త్వరలోనే అప్గ్రేడేషన్ వస్తుందని గ్రామస్తులు ఎదురు చూస్తున్నారు.